ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ఒక ప్రేమ జంట పెళ్లి చేసుకొని దుర్గా టెంపుల్కి రావడం అయితే జరిగింది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఆ ప్రేమ జంట పెళ్లి చేసుకుని మరీ వచ్చారు. చూడొచ్చు ఆ నవ దంపతుల్ని మనం లైవ్లో చూస్తున్నాము. బిట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. నమస్తే అండి, పెళ్లి చేసుకొని ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈ నవరాత్రి ఉత్సవాలలో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం వస్తాం, కానీ ఇలాగ మ్యారేజ్ చేసుకొని ఇలాగ అమ్మవారిని ఫస్ట్ టైం దర్శనం చేసుకోవాలంటే చాలా సంతోషంగా ఉంది. విజయవాడలోనే పుట్టాము ఇద్దరం, కాబట్టి మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులతో. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే, ఎన్ని ఇయర్స్ లవ్ అండి? 10 years. 10 years. ఓకే, అప్పటి నుంచి కూడా మరి ఇంట్లో ఒప్పుకునే పెళ్లి చేసుకున్నారా? ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం. ముందే లవ్ చేసుకుందాము, తర్వాత సెటిల్ అయిన తర్వాత ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం. సూపర్. మీరు చెప్పండి, మహాచండి అమ్మవారి అవతారం రోజు వాళ్ళ పెళ్లి చేసుకుని వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇయర్ అవుతుంది అనుకోలేదు, మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ అవుతుంది అనుకున్నాము. సో మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ అమ్మవారి గుడికే రావాలని అనుకున్నాము. సో అలాగా యాక్చువల్ నైట్ అయింది మ్యారేజ్. సో మార్నింగ్ ఇంకా దర్శనం ఫాస్ట్గా అయిద్దని చెప్పి ఇంకా వచ్చేసాం. ఇంట్లో ఒప్పించడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? అంటే దాదాపు 10 years నుంచి లవ్ అంటే ఆబ్వియస్లీ ఇద్దరిళ్ళలో తెలిసే ఉంటుంది. ఎలా ఒప్పించారు ఇంట్లో? అంటే మేము మ్యారేజ్ ముందే చేసుకోవచ్చు, బట్ సెటిల్ అయిన తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇన్ని ఇయర్స్ ఆగాం. అమ్మవారిని దర్శించుకున్నారా? వెళ్తున్నాం దర్శనం చేసుకో. ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు కానీ, లేకపోతే ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. వాటర్ బాటిల్స్ కానీ, సెక్యూరిటీ కానీ, ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. నాకైతే ఇయర్ చాలా బాగా జరుగుతుంది అనిపిస్తుంది. ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? ఆ ఫీల్ ఎలా ఉంది? టెంపుల్కి రావడం, మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవడం. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ కింద నుంచి మొత్తం బస్సు పెట్టి తీసుకొని పైకి వచ్చి మొత్తం అంతా ఒక్కొక్క దగ్గర అంతా చాలా బాగుంది. వాళ్ళ ఏర్పాట్లు కానీ అన్నీ ఎట్టే చేయలేదు. చాలా సంతోషంగా ఉంది మాకు కూడా ఇద్దరికి. అవుట్ ఆఫ్ లైక్ ఎవ్రీథింగ్, బిగ్ టీవీ తరపున ఏం చెప్తారు? అంటే లవ్ మ్యారేజ్ 10 years నుంచి కూడా మీరు సాధించారు ఎట్టకేలకి, అమ్మవారిని కూడా మీరు దర్శించుకోవడానికి వచ్చారు. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? బయట ఉన్న లవర్స్ కానీ ఎవరు ఏం చెప్తారు? ఈ జనరేషన్కి ఏం చెప్తారు? లవ్ చేసుకున్నా సరే ఫస్ట్ ప్రాపర్గా సెటిల్ అయిపోతే కనుక డెఫినెట్లీ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగా హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, విజయవాడలో ఉంటే ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి, ప్రేమికులకి ఇంకా గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాగ పెళ్లి చేసుకుని దర్శనానికి వచ్చి వాళ్ళ పెళ్లి అయిన తర్వాత వెంటనే అమ్మవారిని దర్శించుకోవడానికే వచ్చారని ఆ నవదంపతులు చెప్తూ ఉన్నారు. 10 ఏళ్ల లవ్వునైతే సాధించారంటూ కూడా చాలా గర్వంగా ఆనందంగా చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. విడుదల శ్రీనివాస సాహిత్య బిగ్ టీవీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.